హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. ఈరోజు అయితే ఒక మంచి జాబ్ ఆఫర్ మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఈ ఆఫర్ ఏంటంటే మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. రెండు విధాలుగా ఉంది. ఇక్కడ హైబ్రిడ్ అని కనిపిస్తుంది, చూసారా? హైబ్రిడ్ అంటే దాని అర్థం అదే. మీకు నచ్చినట్టుగా వర్క్ చేయొచ్చు, ఆఫీస్కి అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఇంటి దగ్గర నుంచి అయినా వర్క్ చేయొచ్చు. కంపెనీ వచ్చేసి డిస్నీ హాట్స్టార్. మనకందరికీ తెలిసింది కదా, డిస్నీ హాట్స్టార్లో ఎటువంటి మంచి మూవీస్ అన్నీ కూడా వస్తుంటాయి. మీరు ఈ మధ్యన డిస్నీ హాట్స్టార్లో ఏమన్నా మూవీ చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ జాబ్ విషయానికి వచ్చినట్లయితే మనకి పర్ మంత్ 30,000 దగ్గర శాలరీతో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 6 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ తర్వాత ఇంచుమించుగా మనకి ఒక 35 అట్లా రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడాను మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మనం క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పేజ్కి రావడం జరుగుతుంది. డిస్నీ హాట్స్టార్. మీ డిజిగ్నేషన్ వచ్చేసి ప్రొడక్ట్ డిజైన్ ఇంటర్న్ అనమాట. యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ డిజైన్ ఇంటర్న్స్ అండ్ హైబ్రిడ్. సో మీరు ఆఫీస్ నుంచి అయినా వర్క్ చేయొచ్చు, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే వర్క్ చేయొచ్చు. అబౌట్ ది డిజైన్ టీమ్ ఏంటంటే, డిజైన్ వన్ ఆఫ్ ది కీ టీమ్ డిస్నీ హాట్స్టార్. వీ హ్యావ్ ది 3 మేజర్ ఏరియాస్ ఆఫ్ ది ఫోకస్. ప్రోడక్ట్ డిజైన్లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా, యూఎక్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న, అండ్ సిస్టమ్ అండ్ స్టాండర్డ్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ 3 ఏరియాస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. ప్రెజెంట్లీ వాళ్ళ దగ్గర ఏంటంటే 19 people ఉన్నారు. ఇంకా చాలామంది కావాల్సి ఉంది. ఈ ఆఫర్ అనేది రీసెంట్గా వచ్చింది. సో మీరు త్వరగా అప్లై చేసుకున్నట్లయితే మీకు మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. వీఆర్ కరెంట్లీ లుకింగ్ ఫర్ ది ప్రొడక్ట్ డిజైన్ ఇంటర్న్ ఫర్ ది 6 months ఇంటర్న్షిప్ విత్ డిస్నీ హాట్స్టార్. సో రీసెంట్గా వచ్చినటువంటి ఈ ఆఫర్ని ఎవరు కూడా విడిచిపెట్టుకోవద్దు. మెయిన్గా కావాల్సింది ఏంటంటే, వాళ్ళు అండర్స్టాండింగ్ ది ఫ్రేమింగ్ ది ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, డివైడింగ్ ది ఇన్సైట్ ది ఫ్రమ్ ది డేటా, అండర్స్టాండింగ్ ది అండ్ ది డెవలపింగ్ ది యూజర్ జర్నీ ఆఫ్ ది ఫ్లోస్, యూజర్ టెస్టింగ్ అండ్ కొలాబరేటింగ్ విత్ ది రీసెర్చ్ అండ్ క్వాలిటీ ఇన్సైట్స్. సో వర్కింగ్ విత్ ది ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీర్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్. సో ఇదైతే మనకి డిస్నీ హాట్స్టార్ యాప్ ఉంటుంది, అదేవిధంగా డిష్ కూడా ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఈ డిజైన్స్ అన్నీ కూడా చేసి పెట్టాల్సి ఉంటుంది అనమాట టీంతో కలిసి. సో మీరు మెయిన్గా చేయాల్సినటువంటి యూజర్ టెస్ట్ డిజైన్ అనమాట. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కదా, ప్రోడక్ట్ డిజైన్కి సంబంధించి యూఎక్స్ రీసెర్చ్ అండ్ సిస్టమ్ అండ్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి మీరు చేయాల్సిన వర్క్, మెయిన్గా చేయాల్సినటువంటి వర్క్ అనమాట. అలాగే స్కిల్స్ ఇన్ మోషన్ డిజైన్, ఇలిస్ట్రేషన్ అండ్ ఎనీ ఫామ్ ఫ్రమ్ ది స్టోరీ టెల్లింగ్, కోడింగ్ గురించి తెలిసిన వాళ్ళకి ఎవరైనా సరే బోనస్, వీళ్ళు ఈజీగా ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అండర్స్టాండింగ్ ది డేటా, డిజైన్ డెసిషన్ మేకింగ్, సో వర్చువల్ డిజైన్, విజువల్ డిజైన్ అండ్ ప్రొడక్ట్ టైపింగ్, ఇంటరాక్షన్స్. సో వీటి మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు ఈజీగా జాబ్లోకి తీసుకుంటారనమాట. ఇక్కడ డిస్నీ హాట్స్టార్ గురించి వాళ్ళు రాయడం జరిగింది. మనం టీవీస్లోనూ అలాగనే మొబైల్స్లోనే మనం ఏ విధంగా యాప్ చేసుకుంటామని చెప్పేసి అని. ఇక్కడ మనకి అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది. దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మనకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్నట్లయితే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ద్వారా రెజ్యూమ్ మీరు అటాచ్ చేయండి, లేదంటే అటాచ్ రెజ్యూమ్ ఉంది కదా, దీని ద్వారా సరే మనకి రెజ్యూమ్ అటాచ్ చేయండి. మీకు ఫుల్ నేమ్ ఇస్తారు. ఇక్కడ ప్రొనౌన్స్ హీ ఆర్ షియా అని చెప్పేసి ఇస్తారు. ఇక్కడ యూజర్ నేము, కస్టమర్ నేము ఏంటి అదే మీరు జనరల్గా ఏమని పిలుస్తారు, మీ యొక్క మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, కరెంట్ కంపెనీ వర్క్ చేస్తే ఇస్తారు, లేదంటే అన్నీ అని పెట్టేస్తారు. నెక్స్ట్ ఇక్కడ లింక్డ్ యూఆర్ఎల్స్ ఏమైనా ఉంటే మీకు ఇస్తారు. ట్విట్టర్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఏదన్నా పోర్ట్ఫోలియో కానీ ఏదైనా ఉంటే ఇస్తారు, లేదంటే అదర్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటే ఇస్తారు. ఇక్కడ మీరు వాట్ ఈస్ ది ఇయర్ గ్రాడ్యుయేషన్, ఎప్పుడు మీరు పాస్ అయి ఉన్నారు, గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ 23నా 24 లేదంటే అదర్ అంటే అదర్ దగ్గర పెడతారు. డూ యూ హ్యావ్ ది ప్రియర్ ఇంటర్న్షిప్ ఏమన్నా చేస్తున్నారని అడుగుతున్నారు. ఒకవేళ చేసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు, లేదంటే అన్నీ అని చెప్పేసి అంటారు. చేసినట్లయితే విత్ కంపెనీ నేమ్తో సహా ఇస్తారనమాట. డూ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ విత్ ది మోషన్ డిజైన్ అని అడుగుతున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ మోషన్ డిజైన్ గురించి తెలిసినట్లయితే, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెట్టేస్తారనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ యువర్ అవైలబుల్ జాయినింగ్ ది, సో ఎర్లియస్ట్, సో ఎప్పటిలోగా జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు.
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీరు జాయిన్ అవుతారంటే వితిన్ 15 డేస్ లేదంటే 10 డేస్ 1 వీక్ మీకు ఏది పాసిబిలిటీ అయితే ఆ పాసిబిలిటీ పెట్టేసండి. ఎందుకంటే రీసెంట్గా వచ్చింది కాబట్టి ఈ ఆఫర్ అనేది మీరు త్వరగా అప్లై చేసుకున్నట్లయితే మీకు ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఆ స్కిల్స్ మీకు ఉన్నట్లయితే మీరు త్వరగా అప్లై చేయండి. ఒకవేళ మీకు ఆ స్కిల్స్ లేకపోతే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైనా చెప్పండి. మంచి అవకాశం ఇది. సో 2 విధాలుగా వర్క్ చేసుకునే అవకాశం ఉంది, ఆఫీస్ నుంచి కానీ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ. స్టార్టింగ్ శాలరీనే మనకి 6 మంత్స్లోనే మనకి 30,000, ఆఫ్టర్ దట్ మనకి 40,000 వరకు కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఈ విషయాన్ని మనకి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే మోషన్ దగ్గర పెడతారు, మోషన్ డిజైన్ దగ్గర, లేదంటే లేదు. నెక్స్ట్ ఇక్కడ అవైలబుల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అదే ఎప్పుడు జాయిన్ అవుతారో అడుగుతున్నారు కదా, మీరు ఇక్కడ ఇచ్చేసండి ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారని. నెక్స్ట్ కైండ్లీ షేర్ యువర్ పోర్ట్ఫోలియో, ఆ లింక్ ఉంటే ఇచ్చేయండి పోర్ట్ఫోలియో, లేదంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ది కంపల్సరీగా ఇచ్చేసేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒక లేకపోయినట్లయితే క్రియేట్ చేసుకోండి. ఇక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, యాడ్ కవర్ లెటర్ అని చెప్పేసి అంటున్నారు. ఈ కవర్ లెటర్ కూడా మనం షేర్ చేయాలి. ఒకవేళ కవర్ లెటర్ మీకు ఎట్లా రాయాలో తెలియకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో కవర్ లెటరు ఇచ్చాను, శాంపిల్ కవర్ లెటరు. దాన్ని యూజ్ చేసి దాన్ని మీ పేరు అది యాడ్ చేసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నట్లయితే సరిపోతుంది. సబ్మిట్ అప్లికేషన్ కొట్టినట్లయితే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అయిపోతుంది. మీకు డిస్క్రిప్షన్లో మీకు 2 విధాలైనటువంటి కవర్ లెటర్స్ ఇచ్చాను. ఫ్రెష్ క్యాండిడేట్స్ కవర్ లెటర్ ఒకటి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కవర్ లెటర్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా రెజ్యూమ్స్ కూడాను ఫ్రెష్ క్యాండిడేట్స్ రెజ్యూమ్, శాంపిల్ రెజ్యూమ్స్, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ శాంపిల్ రెజ్యూమ్స్, మొత్తం అన్నీ కూడా 4 రకాలుగా ఉంటాయి. 2 ఎక్స్పీరియన్స్, 2 ఫ్రెష్ క్యాండిడేట్స్కి కవర్ లెటర్ ఒకటి, రెజ్యూమ్ ఒకటి. మీకు ఏది అవసరం అనుకుంటే అది తీసుకొని మీ యొక్క నేమ్స్ అవి యాడ్ చేసుకొని కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.